ఇస్తాను కుమారుడా, దీవిస్తానురా తెమ్మన్నాడు. ఈ సంగతి ఇస్సాకు భార్య రెబెకా విని యాకోబును పంపించింది. ఈ యాకోబు ఏశావులాగా కాసేపు షో చేశాడు. ఇస్సాకు పూర్తిగా బ్లెస్ చేశాడు, దీవించాడు. తర్వాత ఏశావు వచ్చి కనబడితే ముందు వచ్చినోడు ఎవర్రా? యాకోబా? ఒరే వాడి పేరుకు తగ్గట్టే చేశాడురా, నేను నిజముగా వాడిని దీవించాను అన్నాడు. అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఇస్సాకు అంటాడు, నేను నిజముగా అతనిని దీవించి తిని అతడు దీవించబడిన వాడే అంటాడు. ఇప్పుడు యాకోబు దీవించబడ్డాడా లేదా? రైట్. మరి అట్లయితే ఆదికాండం 32లో ఎబ్బోకు రేవు దగ్గర దేవుడు యాకోబుని ఎదుర్కొన్నప్పుడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయని అన్నాడే. అంటే వాళ్ళ అయ్య ఇచ్చిన ఆశీర్వాదం కాదా? మళ్ళీ ఈయన దీవించమన్నాడేంటి? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీనన్నమాట గుర్తుందా? అక్కడే తొడగూడు వసలు కొడతాడు దేవుడు యాకోబుని, బలహీనుడిని చేసి ఆశీర్వదిస్తాడు. మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ ఆశీర్వాదాన్ని పొందిన, దీవెనలు పొందిన యాకోబు మళ్ళెందుకు దేవుని కోసం వెయిట్ చేసి అందరినీ పంపించేసి ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయి దేవుని కోసం వేడుకొని దేవుడు వస్తే పెనుగులాడి కన్నీళ్లతో మగసిరి గలవాడై పోరాడి దేవుని ఆశీర్వాదం కోసం పరితపించాడు. ఎందుకు? వాళ్ళ తండ్రి ఇచ్చిన ఆశీర్వాదం పనికి రాదా? మీరు గమనించండి, ఇద్దరు ఆశీర్వాదాలు మనం చదవచ్చు. తండ్రి ఏమో, నీ తండ్రి కుమారులు నీకు దాసులగుదురు, ఆకాశపు మంచు వర్షము అన్నీ కూడా నీకు ఇస్తున్నాను, భూ పంటను నీకు ఇస్తున్నాను, అన్నీ అట్లా బ్లెస్ చేస్తాడు ఇస్సాకు. దేవుడేమో, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక నీ పేరు ఇక యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అక్కడ ఆయనను ఆశీర్వదించెను అనుంది. అయ్యా, ఈ రెండు ఆశీర్వాదాలు మనం చదవచ్చు. ఇస్సాకు ఇచ్చిన ఆశీర్వాదం ఏమో భూ సంబంధమైనది, ధనధాన్య సంతానపరమైనటువంటి ఆశీర్వాదం యాకోబుకు ఇస్సాకు ఇచ్చాడు. నిజంగా అయ్య దీవించినట్టే మేనమామ దగ్గరకు పోయిన తర్వాత ఏమండి, ఒక భార్య కాదు, ఏకంగా 4 మహాతల్లులు, ఒకడిద్దరు కాదు, ఏకంగా 10, ఇంచుమించు 11 మంది పిల్లలు. మార్గంలో బెన్యామీను పుడతాడు. ఆ బ్లెస్సింగ్ పొందే నాటికి ఇంచుమించు 11 మంది సంతానం. దీన ఆడపిల్లతో కలిపి 12 మంది. ఓయమ్మ, 12 మంది, డజన్ పిల్లలు. ఎన్ని పిల్లలు? మొత్తం డజన్ శాల్తీలు, డజన్ పిల్లలు. ఆకాశపు నలుదిక్కులు అన్నట్టు 4 భార్యలు, దాసదాసి జనాంగం, గొర్రెలు, పొట్టేళ్ళు, పశువుల మందలు, వెండి బంగారాలు, నిజంగా అన్ని ఫుల్. అన్నీ కలిగి ఉండి నేను ఆశీర్వదించబడిన వాడిని అని ఆనందించకుండా నేను నిజముగా ఆశీర్వదించబడలేదు. ఎందుకంటే ఇవన్నీ నాకున్నా నాకు ఆత్మలో తృప్తి లేదు, నా ప్రాణమునకు నెమ్మది లేదు, మనసులో శాంతి లేదు. మా అయ్య చెప్పిన ఆశీర్వాదాల్లో దాదాపు మెజారిటీ వచ్చేసినాయి నాకు. ఇక తండ్రి, నీ తల్లి కుమారులు, నీ తండ్రి కుమారులు, నీ తల్లి కుమారులు నీకు దాసులగుదురు అన్నది నెరవేరాలి. ఇక మిగిలినవన్నీ వచ్చేసినాయి. ఆకాశపు మంచు వర్షము అన్నీ దొరికినాయి, సిరి సంపదలు, ధనధాన్యాలు, వర్ధిల్లాను, అన్నీ ఓకే. కానీ ఇది కాదు అని యాకోబు దేవుడిచ్చు ఆశీర్వాదం కోసం కాచుకున్నాడు. తండ్రి ఆశీర్వాదం ద్వారా ఏవైతే లభించినాయో అవన్నీ కూడా ఏరు దాటించాడు. ఏరు దాటించి ఆ రాత్రి వేళ యాకోబు ఒక్కడే మిగిలిపోయాడని ఆదికాండం 32లో ఉంది. ఎబ్బోకు రేవు దాటించాడు, ఆ ఒక్కడే మిగిలిపోయాడు. ఇప్పుడు 4 భార్యలు లేరు, 12 మంది సంతానం లేరు, దాసదాసి జనాంగం లేదు,
వెండి బంగారులు లేవు, గొర్రెల పొటేళ్ల మందలు లేవు. లేఖనమంది యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాను. అలా ఒంటరిగా మిగిలిన తర్వాత దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఇందాక నేను పాట పాడినట్టు, నా కోసం నువ్వు నా ఆర్తధ్వని ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను. కేవలం అన్నీ వదిలిపెట్టి యాకోబు దేవుని కోసమే ఉంటే దిగొచ్చాడు ఆయన. మనం కూడా అలాగ అన్ని పక్కన